ఈ వీడియోలో ఐఎంఎస్ యాప్కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే మనకి ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో అన్ని పాఠశాలల వారు ఈ యాప్లోకి లాగిన్ అవ్వగానే వెంటనే పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. అదేవిధంగా ఇక నుంచి ఈ ఐఎంఎస్ యాప్లో ప్రతిరోజు ఈవినింగ్ ఒక ఇన్స్పెక్షన్ ఫామ్ను కూడా టీఎంఎఫ్లో అన్ని పాఠశాలల వారు ఈ ఐఎంఎస్ యాప్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటి గురించి చూద్దాం. ముందుగా మనం ఈ యాప్లోకి లాగిన్ అవ్వగానే ఈ విధంగా వెంటనే చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మన పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ ఓల్డ్ పాస్వర్డ్ వద్ద డిఫాల్ట్ పాస్వర్డ్ ఇదివరకు ఉంది కదా, ఆ ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చేసేయాలి. న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద ఇప్పుడు మనం కొత్త పాస్వర్డ్స్ని ఇవ్వవలసి ఉంటుంది. ఈ రెండు సేమ్ ఇవ్వాలన్నమాట. న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవి రెండు ఇచ్చేసేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇంతటితో మనకి పాస్వర్డ్ అనేది కొత్తది మారటం జరుగుతుంది. ఇక నుంచి ఆ కొత్త పాస్వర్డ్తోనే మనం ఈ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం కొత్త పాస్వర్డ్తోనే ఇక నుంచి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్పెక్షన్ ఫామ్ ఒకటి కొత్తగా యాడ్ చేశారు కాబట్టి అది ఎక్కడ ఉంటుందంటే టీఎంఎఫ్లోకి వెళ్ళాలి. ఈ టీఎంఎఫ్లో ఇన్స్పెక్షన్ ఫామ్ అని చెప్పి కొత్తగా ఇచ్చారనమాట. ఈ ఇన్స్పెక్షన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ నేమ్ అడుగుతుంది. ఎవరైతే ఈ ఇన్స్పెక్షన్ ఫామ్ని సబ్మిట్ చేస్తారో వారి యొక్క పేరు ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక సర్వే అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇన్స్పెక్షన్ ఫామ్లో అన్ని ఎస్నోలు అనమాట. అవైలబిలిటీ ఆఫ్ రన్నింగ్ వాటర్ ఉంటే ఎస్, అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ ఆయా, నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ క్లీనింగ్ కెమికల్స్, నెక్స్ట్ అదేవిధంగా క్లీనింగ్ టూల్స్, క్లీన్లీనెస్ ఆఫ్ యూరినల్స్, క్లీన్లీనెస్ ఆఫ్ టాయిలెట్స్, అదేవిధంగా క్లీన్లీనెస్ ఆఫ్ వాష్ బేసిన్ గుడ్ బ్యాడ్ నాట్ అప్లికబుల్. ఇవి ఉంటేనే ఇక్కడ మనం గుడ్ బ్యాడ్ పెడతాం. ఒకవేళ వాష్ బేసిన్ అనేవి లేకపోతే నాట్ అప్లికబుల్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అదేవిధంగా క్లీన్లీనెస్ ఆఫ్ ఫ్లోర్ గుడ్ బ్యాడ్, క్లీన్లీనెస్ ఆఫ్ ప్రిమిసెస్, నెక్స్ట్ టాయిలెట్ క్లీన్డ్ బై ఆయా. ఈ విధంగా ఇవ్వగానే హౌ మెనీ టైమ్స్ టాయిలెట్స్ క్లీన్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం 4 టైమ్స్ అని చెప్పి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ 4 టైమ్స్ ఇచ్చాం కాబట్టి ఈ 4 టైమ్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిమార్క్స్ వద్ద ఏమైనా రిమార్క్స్ మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే అంత బాగుంటే గుడ్ అని చెప్పేసి మనం రిమార్క్స్ ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది సేవ్ అవటం జరుగుతుంది. అదే సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది ఇంకా సబ్మిట్ అవటం జరుగుతుంది. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ అని చెప్పి అడుగుతుంది. మనం ఫోర్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఇన్స్టెంట్గా ఇప్పటికప్పుడే సబ్మిట్ అవుతుంది. అదే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఒకవేళ నెట్ కనెక్షన్ లేదనుకోండి, అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ యూజ్ చేయండి. అప్పుడు నెట్ కనెక్షన్ అవైలబిలిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదే సబ్మిట్ అవటం జరుగుతుంది. కాబట్టి నెట్ కానీ సర్వర్ కానీ అంతా ఫాస్ట్గా ఉంటే ఫోర్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది. మనం మరలా ఇన్స్పెక్షన్ ఫామ్ను ఓపెన్ చేస్తే ఆల్రెడీ సబ్మిట్ చేశారని చెప్పేసి మనకు ఒక డైలాగ్ బాక్స్ని చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని పాఠశాలల వారు ఈ కొత్త ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో టీఎంఎఫ్లో ఇన్స్పెక్షన్ ఫామ్ని ఈ విధంగా ప్రతిరోజు ఈవినింగ్ సబ్మిట్ అనేది చేస్తుంటుంది.